సాధారణంగా పంటకు నీరు పెట్టాలన్నా, తాగునీటిని సరఫరా చేయాలన్నా కరెంటు తప్పనిసరి. కానీ కరెంట్ అవసరం లేకుండానే 4 దశల్లో నీటిని శుద్ధి చేసి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్న అరుదైన పథకం ఇది. చెక్కు చెదరని నిజాం కాలం నాటి ఈ నిర్మాణం ఎక్కడుంది? అసలు ఇది కరెంటు లేకుండా ఎలా పనిచేస్తోంది? తెలియాలంటే ఇది చూడండి. ప్రకృతి రమణీయతలకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి. అందులో కొన్ని కాలక్రమంలో కనుమరుగవుతే మరికొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ ఒకటి. దశాబ్దాల కాలం నాటి నిర్మాణం ఇది. మోటార్లు లేకుండానే నీటిని సరఫరా చేయడం దీని ప్రత్యేకత. ఈ ఫిల్టర్ బెడ్ను 1944లో లండన్కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ లిమిటెడ్ వారు నిర్మించారు. 1947 నుంచి ఈ ఫిల్టర్ బెడ్ వాడుకలోకి వచ్చింది. దీనికి ది క్యాండీ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరేషన్ ప్లాంట్గా పేరు పెట్టారు. జనాభాను దృష్టిలో ఉంచుకొని భావి అవసరాలను అంచనా వేసి నాటి ఇంజనీర్లు దూరదృష్టితో ఎక్కువ మంది ప్రజలకు తాగేందుకు శుద్ధమైన నీటిని అందించే ఉద్దేశంతో ఈ ఫిల్టర్ను నిర్మించారు. ఇది నిజాం కాలం నాటి నిర్మాణం. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండి ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ వస్తోంది. ఆదిలాబాద్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల చెరువు నుండి పైప్ లైన్ ద్వారా ఈ ఫిల్టర్ బెడ్లోని ట్యాంకుల్లోకి వచ్చి చేరుతుంది. ట్యాంకులో నీటిని బయటకు వదిలే ముందు అందులో ఆలం అనే పదార్థాన్ని కలుపుతారు. ఈ ఆలం నీటిలో ఉన్న మట్టిని వేరు చేస్తుంది. అనంతరం ఆ నీరు 28 అడుగుల లోతున్న ఫిల్టర్ ట్యాంకులోకి వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా 12 అడుగుల లోతు ఉన్న ట్యాంకులోకి వచ్చి చేరుతుంది. ఈ ట్యాంకు అడుగు భాగంలో ఇసుక, కంకర రాయి, బొగ్గు ఉంచుతారు. ఇక్కడ నీటిలోని మలినాలన్నీ తొలగిపోయి శుద్ధి అయిన నీరు కిందికి పోతుంది. ఇలా పూర్తి స్థాయిలో శుద్ధి అయిన నీటిని భూగర్భ మార్గంలోనే దగ్గరలో ఉన్న పంప్ హౌజ్లోకి పంపిస్తారు. 2 చోట్ల క్లోరినేషన్ పరీక్ష చేసిన అనంతరం నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడి నుండే పట్టణంలోని పలు కాలనీలకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని తీసుకువెళ్లి సరఫరా చేస్తారు. మాల నుంచి ఎటువంటి కరెంట్ లేకుండా వస్తాయి. ఇక్కడ మేము ఫిల్టర్ చేయడానికి ఆలం మరియు బ్లీచింగ్ కలుపుతాం. తర్వాత ఇక్కడ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్ లో మన విద్యానగర్ మరియు ద్వారకా నగర్, మున్సిపల్ క్వార్టర్స్, మున్సిపల్ కైలాష్ నగర్ ఫిల్టర్ బెడ్ ఈ గల్లీలకు సప్లై ఇస్తాం సార్. ఇక్కడ ఫిల్టర్ చేయడానికి ఆలం పెడతాం. ఫస్ట్ ఆలం పెట్టిన తర్వాత వాటర్ ఫ్రెష్ అయిన తర్వాత పక్కన ఉన్న ఇంకో ట్యాంక్లోకి తీసుకొని అక్కడ సీడు తర్వాత రాళ్ళు అవన్నీ ఉంటాయి. అక్కడ ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయిన తర్వాత లోపలికి తీసుకుంటాం, ట్యాంక్లోకి తీసుకుంటాం. ట్యాంక్లోకి తీసుకున్నాక అక్కడ బ్లీచింగ్ కలిపి బయట పబ్లిక్ వదులుతాం సార్. కరెంట్ లేకుండా గ్రావిటీ మొత్తం గ్రావిటీ నుంచే వస్తాయి సార్. అక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడికి సప్లై కూడా కరెంట్ లేకుండా అయితే సార్. వాళ్ళు ఓపెన్ చేస్తాం, వాడకట్లలోకి వెళ్ళిపోతాయి. ఫిల్టర్ రోజుకు 2 సార్లు వేస్తాం సార్. ఫిల్టర్ వేయకుంటే లోపల ట్యాంక్లోకి వాటర్ రావు. కరెంటుతో పని లేకుండా గ్రావిటీ విధానంలో ఎగువ నుండి నీరు వచ్చేలా నాటి ఇంజనీర్లు తీర్చిదిద్దిన అరుదైన పథకం ఇది. నీటిని శుద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఈ ప్రాంత ప్రజల పాలిట వరప్రదాయినిగా మారింది.